కురుక్షేత్ర ప్రాంగణంలో శవాల గుట్టల మధ్య గాంధారీదేవి రోదిస్తూ సుయోధనుని కోసం వెతుకుతోంది. చుట్టూ అతిరథ మహారథుల శవాలు, మత్తే బాల సైంధవాశ్వాల కళేభరాలు రక్తపు మడుగులో మాంసపు బురదలో ఉన్నాయి. కుక్కలు, నక్కలు, కాకులు, గద్దలు యథేచ్ఛగా వ్యవహరిస్తూ ఆరగిస్తున్నాయి వాటిని. కురుక్షేత్రమంతా ఒక్కసారిగా గాంధారీదేవి మనోవీధిలో తాండవించింది. అప్పుడే అక్కడకు వచ్చిన వ్యాసమహాముని ధృతరాష్ట్రుల వారితో వారందరికీ అగ్ని సంస్కారాలు, పరలోక కర్మలు సాగించండి చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట వింటూనే అందరూ రణరంగం చేరి ఎవరి బంధువులను వారు వెతుకుతూ రోదన ధ్వానాలారంభించారు. అప్పుడు గాంధారి శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి, దేవకీనందన, చూస్తున్నావా, అంతఃపురం విడిచిరాని ఎండ కన్నెరగని నా కోడళ్ళందరూ కన్నీటి వాన కురుస్తూ ఎలా శోకిస్తున్నారో చూడవయ్యా. వారి మేనమామ శల్యుడు, ద్రుపదరాజు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యులు వీరందరూ నేలకూలిన, జ్వాల సన్నగిల్లిన, కాంతి తగ్గని అగ్నిలా ఎలా ఉన్నారో అడుగోనయ్యా. సుభద్ర కొడుకు గుణభద్రుడు అభిమన్యుడు ఇందరి ప్రభలు సల్లార్చినవాడు అతి మధురంగా వీణా వేణుగానాలతో నిత్యోత్సవం జరుపుకునే ఈ రాజవంశీయులందరూ సునక జంబుక నాదాల మధ్య పడి ఉంటే గుండె బద్దలవుతుందయ్యా. కస్తూరితో మంచి గంధంతో లేపనం చేసుకునే వీరందరి శరీరాలు మాంసపు బురదలో నిండి ఉన్నాయి. చూశావా, ఆ యోధులు ప్రాణాలు పోయినా చేతిలో కత్తి మాత్రం విడవలేదు. ఆ బిగిసిన పిడికిలి చూస్తుంటే వారు మరణించారు అని అనుకోగలమా? ఈ నారీ జనం అందరూ తండ్రిని, భర్తను, బిడ్డలను కోల్పోయి శోక సాగరంలో పడిపోయారు. కొన్ని శరీరాల అవయవాలు నక్కలు, రాబందులు తినేయడం వల్ల పాపం తమ వారిని కూడా తాము గుర్తు పట్టలేకపోతున్నారయ్యా. కృష్ణ, ఏ జన్మలో చేసిన పాపమో ఇవన్నీ చూడడానికి మిగిలి ఉన్నాను. ఇంత జరిగినా కూడా నాకు చావు రావడం లేదు అంటూ నడుస్తుండగా దుర్యోధనుని కళేబరం గాంధారి కంటబడింది. పడగానే ఆవిడ మొదలు నరికిన అరటి చెట్టులా నేలకూలింది. మూర్ఛపోయిన ఆవిడ కొంతసేపటికి తేరుకుంది. వెంటనున్న పరిచారికలు నెమ్మదిగా దుర్యోధనుని కళేబరం దగ్గరకు తీసుకొని వెళ్ళారు. వెళుతూనే ఆ కుమారుని విశాల వృక్షం మీద తలవాల్చి కన్నీరు విడుస్తూ, నాయనా, నేను మీ అమ్మను వచ్చాను, లేచి భక్తితో ప్రణామం చెయ్యాలని మర్చిపోయావా? ఎంత దురదృష్టం పట్టింది, ఇలా ఈ కటిక నేల మీద పీనుగు గుంపుల మధ్య పడవలసి వచ్చిందా నీకు అంటూ విలపించి కృష్ణుడి వైపు చూసి, దేవకీనందన, వీడు యుద్ధానికి బయలుదేరుతూ నా దగ్గరకు వచ్చి ఎంతో భక్తితో వినయంతో చేతులు జోడించి ప్రీతిగా మాట్లాడి, అమ్మా విజయలక్ష్మి నన్నే వరించాలని ఆశీర్వదించు అన్నాడు. అప్పుడు నేనేమన్నానో తెలుసా? ధర్మానికి జయం లభిస్తుంది నాయన అన్నాను. అలా ఎందుకన్నావని నువ్వు అడగవచ్చు. కృష్ణ, ఆనాడు జోదం జరిగిన రోజున వీడు చేసిన అకార్యం చూసిన ప్రజలందరూ భయంతో గజగజలాడుతూ ఈ పాపానికి ప్రాయచిత్తంగా సర్వ కురుకుమారులతో వీరందరూ మరణించి తీరతారు, అంతకంటే తక్కువ శిక్ష లేదు వీరికి అనుకున్నారు. అందరు అనుకున్న మాట అబద్ధం కాదు కదా, అది జరిగి తీరుతుంది. అది ప్రజావాక్యం. దాన్ని విన్న నేను, వీడు నా కన్న కొడుకు కదా అని ప్రియంగా మరో మాట మాట్లాడితే నా ప్రతిష్ట చెడిపోతుంది. అప్రతిష్ట పాలు కావడం కంటే ఆత్మహాని లేదు కదా. అంతేకాదు, ఇంకా ఏమన్నానో తెలుసా?
నాయన, యుద్ధంలో వెనుదిరిగితే అపఖ్యాతి వస్తుంది, అపఖ్యాతి కంటే చావు మేలు. రణరంగంలో నిలిచి పోరి పరలోకంలో అమర భోగాలు అనుభవించు అన్నాను. అన్నంత పని చేశాడయ్యా. అయినా ఎందుకింత బాధపడుతున్నానంటే పుత్రశోకం. కడుపు తీపి వదలదు కదయ్యా. అదీ కాక ఈ వయసులో ఆయన దిక్కులేని వారయ్యారనే బాధ వదులుతుందా? ఒకనాడు సర్వరాజలోకం వీని ఉభయ పార్శ్యాల వంది మాగదుల వలె నడిచేవారు. అటువంటి ప్రభువు ఈ అవస్థలో పడితే గుండె తరుక్కుపోదా? రత్నాలు పొదిగిన బంగారు ఆసనం మీద సుందరీమణులు వీవనలు పడుతుంటే భోగాలను అనుభవించే మహారాజు ఈనాడు గ్రద్దల రెక్కల గాలిలో ఉన్నాడు. మా మహామంత్రి విదురుడు ఆనాడే చెప్పాడు, అయినా చెవికెక్కలేదు. విధి నెత్తి మీద కూర్చుంటే ఏం వినిపిస్తోంది? 11 అక్షౌహిణులు కొలిచిరాగా యుద్ధానికి వచ్చిన ప్రభువు ఏకాకిగా తన గదాదండంతో పోరు సడపవలసి వచ్చింది. చతురంగ బలాలతో రాజ్యలక్ష్మితో అలరారుతున్నప్పుడు చూసి ఆనందించాను. ఈనాడు ఆ భోగాలన్నీ పరాధీనాలైనా చూడక తప్పలేదు అని అంటుండగా ఎదుట దుర్యోధనుని పత్ని కనిపించగా, కృష్ణ, బిడ్డ చావు కంటే కోడలి దుఃఖం నన్ను మరింతగా బాధిస్తున్నదయ్యా. ఈ బాధ ఎప్పటికి చల్లారుతుంది? చూడవయ్యా, ప్రాణేశ్వరుని గుండె మీద తలమోపి కన్నీరు కారుస్తూ మాట లేకుండా పడి ఉంది. నా కొడుకే కాదు, మనవడు కూడా నెలకూరాడు కదయ్యా. ఇంత కష్టం వచ్చినా నా గుండె బద్దలు కావడం లేదంటే దీన్ని ఇనుముతో చేసి ఉంటాడు ఆ బ్రహ్మదేవుడు. కన్న తల్లి, కట్టుకున్న భార్య ఏవైతేనేం అనుకున్నాడు కాబోలు. వీరమరణం స్వర్గప్రాప్తి హేతువని చెప్పిన వేదాన్ని నమ్మి ఇలా చేశాడు అని ఏడ్చి మిగిలిన బిడ్డలందరినీ చూపి, చూశావా, చేతులుడి కాళ్ళు తెగి తలలు ముక్కలై పడి ఉన్న వారిని చూస్తే గుండె చెరువు కాదా? నా కోడళ్ల రోదన ధ్వని వింటుంటే నా శోకం మరీ పొంగిపోతుందయ్యా. మంచి గంధపు నీరు చల్లిన ప్రదేశాలలో సైతం కాలు మోపడానికి సంకోచించే నా రాణివాస స్త్రీలు ఈ నెత్తురు టేరుల మధ్య పడి ఎలా రోధిస్తున్నారో చూడు. ఏ జన్మలోనూ నేను ఆయన చేసుకున్న పాప ఫలం ఇది. కాకపోతే 100 బిడ్డలను మాకు కాకుండా చేస్తాడా మీ ధర్మరాజు అని నడుస్తుండగా దుశ్శాసుని కళేవరం కనిపించింది. చూశావా, భీమ గదాఘాతాలతో అవయవాలన్నీ పట్టు తప్పిపోయి పడి ఉన్న దుశ్శాసనుడు. వీడి వేడి నెత్తురు తాగాడు కదా భీమసేనుడు. వీడు తన అన్నగారికి కర్ణుడికి ప్రీతి కలిగించడానికి ద్రుపదరాజ నందనను కొప్పు పట్టి లాగి ఎంత అవమానం చేశాడు అని తల వంచి కన్నీరు తుడుచుకుని, అప్పుడు భీమసేనుని అంతరంగం ఎంత క్షోభించి ఉంటుందయ్యా. తత్ఫలితంగా ఇంత జరిగింది. ఆ నిండు కొలువులో వీడు చేసే తుంటరి పని చూసి నేను దుర్యోధనునితో ఏమన్నానో ఎరుగుదవా? నాయనా, ఈ పాంచాలి పరమ పవిత్ర చరిత్ర, పైగా వాసుదేవుని రక్ష ఉంది. అటువంటి ఇల్లాలని ఇంత నీచంగా పరాభవించడం వల్ల ఎంత కీడు జరుగుతుందో తెలియదు మీకు. శత్రు భయంకరుడైన భీమసేనుని ఎందుకంతగా తొలనాడతారు? నా మాట విని పాంచాలిని విడిచిపెట్టండి అన్నాను. క్రూరుడు నీచుడు అయిన నీ మేనమామ శకునిని వెళ్ళగొట్టి పుణ్యశీలురైన పాండవులతో సఖ్యం చేసుకుని సుఖంగా ఉండమని చెప్పాను. అవన్నీ వింటాడా? విధి వక్రించి నెత్తి మీద కూర్చుంటే ఆనాటి పరాభవ వాక్కులతో పగబట్టిన త్రాచులా భీమసేనుడు ఈనాడు ఇంత చేశాడు. అందుకు తప్పు పట్టనయ్యా, తప్పు పట్టను. కానీ మనిషి రక్తం తాగే మనుషులు ఉంటారా? చూశావా, సింహం తన పంజాతో చీల్చి పారేసిన ఏనుగులా ఎలా ఉన్నాడు దుశ్శాసనుడు అని మరింత ముందుకు సాగింది. ఎదురుగా
వికర్ణుని దేహం కనిపించింది. కృష్ణ నల్ల మబ్బుల మధ్య మెరుపు తీగల మత్తేబ కళేబరాల మధ్య ఎలా ప్రకాశిస్తున్నాడో వీడు వికర్ణుడు. ధనుర్విద్యాభ్యాస వేళ నారి సారించడంలో రాయిలా గట్టిపడిన ఈ బిడ్డ ముంజేతిని తన వాడి ముక్కుతో చీల్చలేకపోతుందయ్యా ఆ గద్దపిల్ల. అదిగో వాని భార్య కాకుల మధ్య గద్దల మధ్య పడి రోదిస్తోంది. అదిగో అది దుర్ముఖుని కళేవరం. నక్కలు తోడేళ్లు తినగా మిగిలిన వాని వదనం సప్తమి చంద్రబింబంలా కనిపించడం లేదు. నడు కృష్ణ, అదిగో వాడు వివింశతి. నిరంతరం సుందరీ జననాట్యాలతో సంగీత సల్లాపాలతో ఉండేవాడు ఇప్పుడు నక్కల అరుపులు వింటున్నాడయ్యా. ఎవరయ్యా ఈ బాలయోధుడు? అలసిపోయి నిద్రిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. వీడు నీ మేనల్లుడు సుభద్ర కొడుకు అభిమన్యుడు. యుద్ధం మీద వేడుకతో పితామహులు పన్నిన వ్యూహంలో ప్రవేశించి రథ గజ తురగ వాహనాలను చికాకు పరుస్తుంటే తాళలేక దుర్యోధన ద్రోణ కర్ణ శల్య కృప అశ్వత్థామాది యోధులందరూ ఏకమై మట్టు పెట్టి పడగొట్టారు వీనిని. చూడవయ్యా ఆ బిడ్డ ఉత్తరని. నిన్న మొన్నట దాకా సిగ్గుతో చెలికత్తెల చాటున నిలబడి చూసేది ఆ బాలుని. ఇప్పుడు వాని గుండె మీద తలవాల్చి ఏడుస్తోంది. తన తొడ మీద వాని తల ఉంచుకొని అరచేతిలో నుదురు తడుముతూ కన్నీరు కారుస్తోంది. ఏమంటుందో విన్నావా? దేవసముడైన అర్జునుని నందనుడవు, అచ్యుతుని మేనల్లుడవు, ఎవడు నిన్ను నేలకూల్చినది? ద్రోణాచార్యుల వారు, రాధేయుడు, కృపాచార్యులు, అశ్వత్థామ వీరంతా మహాయోధులని, నీతి తప్పని వారని విన్నానే. అంతటి వారందరూ ఏకమై నిన్ను ఎదుర్కొంటున్నప్పుడు వారి అంతరాత్మలు ఎంత క్షోభించి ఉంటాయి. సర్వశత్రు సంహారం చేసి భూమండలం అంతా లభించిన మీ పెద్దలకు సుఖమెక్కడుంటుంది? నువ్వు లేనప్పుడు. ప్రాణేశ్వర, నీ ప్రాణం పోయిందని తెలిసి నేనింకా ఎలా బతికి ఉన్నాను? నిండా 6 నెలలు కూడా పూర్తి కాలేదే నా పానిగ్రహణం చేసి అని గొల్లు గొల్లున విలపిస్తుంటే, చూడవయ్యా కృష్ణ, ఆమె తల్లి బంధువులు వచ్చి గుండెకు చేర్చుకు తీసుకువెళుతున్నారు. నడవయ్యా నడు అని ఇంకా ముందుకు తీసుకువెళుతూ, అదిగో విరాటుడు, అవ్వల ఉత్తరుడు, అక్కడే వాడిని చంపి నేల కూలిన కాంబోజ రాజపుత్రుడు. ఇటు చూడు, ఈ పాండవులందరి భుజబల పరాక్రమాలను తృణప్రాయంగా వాయించి నా బిడ్డ ఈ యుద్ధానికి సిద్ధపడడానికి కారణభూతుడైన మహావీరుడు కర్ణుడు ఇడిగో. మదాంధ సింధూరం ద్విరథ మహోగ్ర విక్రమానికి నేలకూలినట్లుగా లేదు. ఈ వీరుడు రోషదూషితుడు, పరుషభూషి అయిన ధైర్యధనుడు, దానశీలి. దుర్యోధనుని ఆశలన్నీ వీని అరిచేత ఉండేవి. అదిగో ఆ యోధుని నారీజనము విలవిలా విలిపిస్తుందయ్యా. అందరికంటే గుండెలు బద్దలయ్యేలా శోభిస్తున్నది తల్లి రాధ. కాకులు గద్దలు తినగా మిగిలిన అతని వదనం కృష్ణపక్ష చతుర్దశి చంద్రుని వలె ఉందయ్యా. మా కురువృద్ధుని బాహ్లికుని చూశావా? నేల కూలినా కూడా ముఖకాంతి మాత్రం తగ్గలేదు. పూర్ణిమా చంద్రకాంతులీనుచున్నదయ్యా ఆయన వదనం. ఎవరయ్యా ఇక్కడ? అలనాడు అరణ్యంలో ద్రౌపది చెయ్యి పట్టిన నాడే వీడు మృతులలో లెక్క. ఆనాడు వారు తమ సోదరి దుస్సల సౌభాగ్యాన్ని తలిచి వీడిని వదిలిపెట్టారు. కానీ ఆ పాపఫలం వెన్నాడి కట్టి కుదిపింది. ఎందరు యోధులు వీని ప్రాణరక్షణ కోసం కంచు కోట కట్టి నిలిచిన కాలం అర్జున రూపంలో వీనిని కబళించిందయ్యా. ఇదిగో నా బిడ్డ దుస్సల తన భర్త శిరస్సు దొరకక ఎలా వెర్రిగా పరుగులు పెడుతోందో చూడు. ఆనాడు అర్జునుడు ప్రతిజ్ఞ చేసినట్టు విని తన భర్తతో ఈ బిడ్డ ఏమన్నదో ఎరుగుదువా? కురుసేన మీద విశ్వాసం వద్దు, మా విజయుడు శపథం చేశాడంటే అది జరిగి తీరుతుంది కనుక ఇప్పుడే వెళ్ళి ధర్మరాజుని శరణు వేడితే ఏ ప్రమాదం ఉండదు అని చెప్పింది. వింటున్నావా?
ఇప్పుడు దాని విలాపం. తోడబుట్టు పడుచు సౌభాగ్యం కోల్పోయి ఏడుస్తూ పడి ఉంటుందని తెలియకుండానే ఈ అవస్థ నా నుదుట రాసి సంతోషిస్తున్నారా అన్నయ్యా అని ముందుకు సాగి, ఇదిగో వారి మేనమామ కదా శల్యుడు, సాక్షాత్తు మాద్రికి తోడబుట్టినవాడే, ఆయనను కూడా వదలలేదు ధర్మరాజు. అదిగో ఆ శరీరం బోర్లా పడి ఉంది, నుదురు నేలకు ఆని నాలుక బయటపడింది, ఆ నాలుకను కాకులు పొడుచుకు తింటున్నాయి, చూశావా? నడు నడు, అదుగో మా వంశోద్ధారకుడు శాంతనవుడు తండ్రి కోసం రాజ్యం విడిచాడు, బ్రహ్మచర్య దీక్ష వహించాడు. పౌరుషానికి ఆయన తర్వాత కాదయ్యా మరెవరి పేరు చెప్పినా. అటు దేవసేనాని కుమారస్వామి, ఇటు మా వంశవృద్ధులు భీష్ములు. కల్పాంతర వేళ ప్రచండ బాణుడు చల్లబడి భూమి మీద పడినట్లు అనిపిస్తోంది ఈయనను చూస్తుంటే ఈ శరతల్పం మీద. వారెవరు? ధనుర్వేదవేత్త ద్రోణాచార్యుల. ఇంద్ర పరశురాములెరిగిన అస్త్రాలన్నీ ఈయన అధీనంలో ఉన్నాయి. మా కురువంశీయులు, మీ సాత్యకి అందరూ ఈయన శిష్య సంతానమే. వీరుడన్నవాడెల్లా తలవంచి మొక్కవలసిన పాదాలు అవి. ఇప్పుడు ఆ పవిత్ర పాదాలను నక్కలు కొరుక్కు తింటున్నాయ్యా. అదిగో కృపాచార్య సోదరి కృపి, ద్రోణుల సతీమణి రోదన సామం వినిపిస్తోంది. ఆ విద్యాగురుని శిష్యులందరూ అస్త్రశస్త్ర రథాలు కలిపి కట్టి చితి పేర్చి సామగానం చేస్తూ నిప్పు ముట్టించి మరొక అగ్నిలా ఆయనను ఉంచి దహించి శోకార్తులై గంగా స్నానానికి వెళుతున్నారు. శర విద్య అస్తమించినది ఆయనతో. అదుగో సోమదత్త భూరిశ్రవస శకుని ప్రభృతులు. సహదేవుని చేతిలో కదా ఈ శకుని తన బిడ్డలతో సహా నేలకూలాడు. మాయా బలంతో ఆనాడు జూదంలో వారి రాజ్యాన్ని అపహరించాడు. దాని ఫలం ఇది. ఈనాడు కృష్ణ, వారి మాయలన్నీ నీ మాయ ముందు పటాపంచలయ్యాయి. వీడు కాదటయ్యా సర్వ కురువంశనాశకుడు. మేలు చేస్తానని దుర్యోధనని చేరి మొత్తం అందరినీ నేల కరిపించిన క్రూరుడు వీడు. అదిగో కళింగపతి, అటు మగధరాజు జయత్సేనుడు, బృహద్బలుడు. వీరు దృష్టద్యుమ్న పుత్రులు. వారు కైకేయ రాజనందనులు. సింహం పంజాతో చీల్చిన మత్తేమలా ఉంది ద్రోణాచార్యుల చేతులలో నిహతులైన ద్రుపదుని శరీరం. ఇడుగో నీ మేనబావ శిశుబాలుని కొడుకు దుష్టకేతువు. ఆ పక్కనే వాని కొడుకు సుకేతుడు. దూరంగా విందాన విందులు. ఎందరినని ఇలా చూపించనయ్యా? మా వంశదీపం భీష్ములు, అస్త్ర విద్యా గురువులు ద్రోణులు, మహాసూరులు కర్ణభూరి శ్రవశ అశ్వత్థామ, కృప కృతవర్మ సైంధవులు. దేవతలైనా ఎదురు నిలవగలరా? కానీ పాండవులతో పాటు మీ అన్నదమ్ములిద్దరూ అటువంటి వారితో పోరి చెక్కు చెదరకుండా ఉన్నారంటే అది దైవ కార్యమేనయ్యా. అందరూ చెప్పారు ఇలా అవుతుందని, కానీ వినలేదు, ఫలితం అనుభవించారు అని కొంతసేపు దుఃఖించి ఆ తర్వాత ఊరడిల్లి అంతలోనే కోపంతో, ఓ యదువంశీయుడా, సర్వకార్య సాధకుడవైన నువ్వు సంకల్పించి ఉంటే ఈ కుటుంబ కలహం శాంతంగా పరిష్కారం అయ్యేది కదా. కానీ ఉపేక్షించి సర్వరాజవంశ నాశనం చేశావు. జ్ఞాతి వైరాన్ని సంగ్రామంతో కడతీర్చిన ఫలంగా మీ జ్ఞాతులు కూడా ఇలానే పరస్పర కలహంతో నాశనమవుతారు. అంతేకాదు నీ జీవితం కూడా దిక్కులేని దశలో తెల్లవారుతోంది. నా పాతివ్రత్య పుణ్యఫలం బలిమితో ఈ మాట అంటున్నాను అని గాంధారి అనగా అంతవరకు మౌనంగా విన్న వాసుదేవుడు చిరునవ్వుతో, అత్త, ఈనాడో దూర్వాస మహర్షి మాకిచ్చిన శాపం అదే కదా.
పర్విత దర్పణం చేశావు. నీ వంటి వీరమాతకు ఇంత వేదన ఉచితం కాదమ్మా. నీ కొడుకు చేసిన దుర్మార్గాలు ఎరుగని వారెవరు? మనమందరం ఎంత చెప్పినా వాడు వినక ఈ దశకు తెచ్చుకుంటే నీ బాధలో నువ్వు అంతంత మాటలు అనడం న్యాయమా? నీ కొడుకులు వీరమరణం చెందితే ఎంత గర్వంతో ఉండాలి అంటుంటే అప్పటికి గాంధారి కొంచెం శాంతించింది. అనంతరం ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం అందరికీ ధర్మరాజు తన పురోహితుడు సర్వ వైదిక కర్మ నిరతుడు అయిన దౌమ్యుని చేత అపర కర్మ సాగించడానికి నిశ్చయించి విదురుని పిలిపించి సంజయుని రావించి భరతవంశీయులకు తప్ప మిగిలిన వారందరికీ అగ్ని కార్యం మీరు నిర్వహించండి అని చెప్పి తమ వారందరికీ దహన సంస్కారాలు పూర్తి చేయించాడు. తిలోదకాలిచ్చే సమయంలో కుంతీదేవి కన్నీరొత్తుకుంటూ ధర్మరాజుని సమీపించి, నాయన, కర్ణుడు నీకు అగ్రజుడు. భాస్కరుని దయవలన కవచ కుండలాలతో వీడు నాకు కలిగాడు అనగా అందుకు ధర్మరాజు, అమ్మా, ఈ మాట ముందే చెబితే ఇంత జరిగేది కాదు కదా అని అనంతరం యథోచితంగా కర్మకాండ ముగించి భూరి దక్షిణలతో అన్నదానాలతో అందరినీ తృప్తులని చేశాడు ధర్మరాజు. ఇది మహాభారత యుద్ధానికి సంబంధించిన స్త్రీ పర్వం.